Hello guys, welcome back to my channel. I'm here with new vlog. Finally na BTech అయితే కంప్లీట్ అయిపోయింది. Now I am enjoying my holidays. సో నేను మా మమ్మీకి చికెన్ కర్రీ చేయమని అడిగాను. అయితే మా మమ్మీ నా కోసం స్పెషల్గా చిల్లీ చికెన్ కర్రీ చేస్తా అని చెప్పింది. ఇంకా నేను ఫాస్ట్గా మార్కెట్కి వెళ్ళి మా మమ్మీ అడిగిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొచ్చేసిన. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ నాకు చిల్లీ చికెన్ ఇంకా చపాతీస్ చేసిస్తుంది. ఇంకా మా మమ్మీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి దాంట్లో వాష్ చేసిన చికెన్ వేసుకోవాలి. ఆయిల్ వేయకుండానే చికెన్ని మంచిగా కుక్ చేసుకోండి. 5 to 6 minutes తర్వాత చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యేలోపు మనం చికెన్కి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందాం. కొంచెం కొబ్బరి పొడి, ధనియాలు, జీడిపప్పు, 4 యాలకులు, 4 లవంగాలు, 2 చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం, 1 నిమ్మకాయ. ఇక్కడ మా మమ్మీ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసి స్మూత్ పేస్ట్ చేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు 2 tablespoons ఆఫ్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత 3 tablespoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. తర్వాత 3 to 4 మిర్చీస్ ఇంకా కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్మూత్గా గ్రైండ్ చేసిన పేస్ట్ని మొత్తం కర్రీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే కొన్ని జీడిపప్పు కూడా వేసుకుందాం. నెక్స్ట్ మనం దీనిలో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటాం. అది కూడా కొంచెమే, ఎందుకంటే మనం ముందే చిల్లీ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఒకవేళ మనం చిల్లీ పౌడర్ ఎక్కువ వేస్తే స్పైసీ చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ లాస్ట్లో మీకు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చికెన్ ఇంకా మంచిగా కుక్ కావడానికి వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మా మమ్మీ అయితే జార్లోనే కొన్ని వాటర్ పోసి యాడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ షీ మేక్స్ ఈజ్ జస్ట్ అమేజింగ్. నార్మల్గా మేము కుక్ చేసుకుంటాం డైలీ ఇంట్లో, బట్ మా మమ్మీ చేసినప్పుడు మాత్రం ఆ టేస్టే వేరు. బయట ఏం తినాలన్నా ఎక్కువ తినలేము, బట్ ఇంట్లో అమ్మ చేసిన వంట అయితే స్టమక్ ఫుల్గా తినాలనిపిస్తుంది. ఇలా పైన ఆయిల్ కనిపించేంత వరకు చికెన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. And now chapatis are also getting ready. If you want more recipes, let me know in the comments. I will make more cooking vlogs with my sister and my mother. ఫైనల్గా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను మోదుగాకులో ఫుడ్ని నేను సర్వ్ చేస్తున్నాను. Now let's see my dad's reaction to this chilli chicken curry. చికెన్ ఎట్లుందన్న? సూపర్ ఉందమ్మా, ఎక్సలెంట్. వాళ్ళు వచ్చింది తిన్నాడు అనుకో, వాళ్ళు ఎవరు చేసిరని అడుగుతాను. ఓకేనా? ఓకే. I hope you liked my mom recipe. If you like the recipe, do like and share the video with your family and friends. Thanks for watching till the end. Bye.